తెల్లవారుతుండగా కోడలు ఆమెని ఇంటి బయట ముగ్గు వేస్తూ ఉండగా ఒక బిచ్చగాడొచ్చాడు. అతన్ని చూసి కొంచెం కోపంగా, ఏంటయ్యా ఇది, ఇంకా పూర్తిగా తెల్లారిందే లేదు, అప్పుడే ఇంటికొచ్చావు, వెళ్ళు. చిన్నమ్మగారు, కోపం తెచ్చుకోకుండా ఓసారి పెద్దమ్మగారిని పిలవండి. నేను చెప్తున్నాను కదా, నీకు వెయ్యడానికి ఇంట్లో ఏమీ లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఆమెని కోపంగా అనగానే బిచ్చగాడు బతిమాలింపుగా, చిన్నమ్మగారు, నా కడుపు మీద కొట్టకండి. ఓసారి పెద్దమ్మగారిని పిలవండి అమ్మగారు. రోజు ఈ వేళకి పెద్దమ్మగారు నాకు రాత్రి మిగిలిన అన్నం అంటూ పెడతారు. ఒక్కసారి పిలవండి అమ్మా. మాటలతో చెప్తే నువ్వు వినవని అర్థమవుతుంది, వెళ్ళి మా ఆయనని తీసుకొస్తాను. చిన్నమ్మగారు, చిన్నయ్య గారిని కాకుండా పెద్దమ్మగారిని పిలవండి తల్లి. నేను చెప్పేది నిజమో అబద్ధమో మీకే తెలుస్తుందిగా. ఏంటయ్యా నాకు తెలిసేది, ఇక్కడి నుండి వెళ్తావా, గట్టిగా అరిచి గోల చెయ్యాలా? మీకు దండం పెడతాను తల్లి. పెద్దమ్మగారిని పిలవకపోయినా పర్లేదు, మీరే లోపలికెళ్ళి పెద్దమ్మగారిని అడిగిరండి. నిజం మీకే తెలుస్తుంది. రాత్రి మిగిలిన అన్నం కూరని నాకే వేస్తారు. ఏంటి, మా అత్తయ్య ఇంత పొద్దున్నే నీకు రాత్రి మిగిలిన అన్నమని చెప్పి అన్నం పెడుతుందా? నేను నమ్మలేకపోతున్నాను. చిన్నమ్మగారు, రోజు ఈ ఏళకి పెద్దమ్మగారు బయట ముగ్గేస్తుంటారు. ఈరోజు అత్తయ్యకి ఒళ్ళు నొప్పులని పడుకుంది, అయినా ఈరోజు నీకు అన్నం నేను వెయ్యను, ఇక్కడి నుండి వెళ్ళు. అలా అనుకు తల్లి. ఇప్పుడు మీరు పెట్టే అన్నం తినే నా కొడుకు బడికి పోతాడు. నా కడుపు మీద కొట్టకండి తల్లి అని బిచ్చగాడు బ్రతిమాలుతుండగా ఆమని అత్త సుగుణ కాస్త నిద్రమబ్బుగా వాళ్ల దగ్గరికొచ్చింది. కోడలా, ఇంత పొద్దున్నే ఎవరితో గొడవ పడుతున్నావు అంటూ బిచ్చగాడిని చూసింది. బిచ్చగాడు సుగుణని చూసి సంతోషిస్తూ, పెద్దమ్మగారు నమస్కారం. సమయానికొచ్చి నన్ను నా కుటుంబాన్ని ఆకలి నుండి కాపాడారు. అత్తయ్య, ఈ బిచ్చగాడు చెప్పేది నిజమా? అవును కోడలా, రాత్రి మిగిలిన అన్నం కూరలు పొద్దున్నే వచ్చే ఈ బిచ్చగడికి వేస్తాను. మనం వేసిన అన్నం కూరలు తిని వీడి కొడుకు బడికి పోతాడు. ఆ విషయం కూడా చెప్పాడత్తయ్యా. సర్లే కోడలా, కిచెన్లోకి వెళ్ళి రాత్రి మిగిలిన అన్నం కూరలుంటాయిగా, వాటిని తీసుకొచ్చి అతనికి వేసేయ్, సంతోషంగా వెళ్ళిపోతాడు. సరే అత్తయ్యా అని చెప్పి కోడలు ఆమెని కిచెన్లోకి వెళ్ళింది. ఒక గిన్నెలో మిగిలిన అన్నాన్ని కూరల్ని తీసుకుని బయటకొచ్చింది. బిచ్చగాడికి వేసింది. అతను సంతోషంగా వాటిని తీసుకుని వెళ్తాడు. అత్తయ్యా, రోజు మనం ఇంత అన్నాన్ని ఆ బిచ్చగాడికి వేస్తున్నామా? అవును కోడలా, నీకీ విషయం తెలీదు గదా. మార్కెట్లో జాబ్స్ చేసే తండ్రి కొడుకులు ఇంటికి వచ్చాక తింటారు కదా, బియ్యం ఎక్కువగా పెట్టమని చెప్తాను, నువ్వు పెడుతున్నావు. కాని వాళ్ళు బయట తినేసొస్తుంటారు, అప్పుడిలా మిగిలిపోతుంది కదా, బయట పడేయడానికి మనసు రాక ఈ బిచ్చగాడికి వేస్తున్నాను కోడలా. రేపటి నుండి మెనూలో చేంజ్ ఉంటుందత్తయ్యా. ఏం చేస్తావు కోడలా, రాత్రిపూట బియ్యం తక్కువ పెడతావా? లేదత్తయ్యా, అలా చేస్తే మావయ్యకి కోపం వస్తుంది కదా. రైస్ పెట్టడంలో ఎలాంటి మార్పు ఉండదు. మిగిలిన అన్నాన్ని మాత్రం మార్నింగ్ ఏదో ఒకటి చేసి అందరి చేత తినిపిస్తాను. సర్లే కోడలా, కిచెన్లోకి వెళ్ళు. పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, వాళ్ళు తినడానికి ఏదైనా టిఫిన్ చెయ్యి. సరే అత్తయ్యా అని చెప్పి కోడలు ఆమెని కిచెన్లోకి వెళ్తుంది. టిఫిన్ రెడీ చేస్తుంది. ఇంతలో పిల్లలు ఆదిత్య, ఆలేఖ్య స్కూల్ డ్రెస్ వేసుకొనొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. టేబుల్ మీద వాళ్ళకి ఆవకాయ పచ్చడి సీసా కనబడింది. పిల్లలు సంబరపడుతూ ఆవకాయ పచ్చడి నాకుతుంటారు. వాళ్ళకి ఇడ్లీ తీసుకొచ్చి పెట్టింది ఆమెని. పిల్లలు అది చూసి, మమ్మీ, నాకు ఈ ఇడ్లీ వద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అవును మమ్మీ, నాకు వద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఈ ఒక్కరోజు తినండి, రేపటి నుండి మెనూ మారుతుంది. ఆవకాయ పెట్టు మమ్మీ. నాకు కూడా పెట్టు మమ్మీ అని పిల్లలు అనగానే ఆమెని పిల్లలకు ఆవకాయ పెడుతుంది. రేపటి నుండి అన్నింటిలో చేంజ్ ఉంటుంది. టిఫిన్ మారుతుంది, లంచ్ మారుతుంది, స్నాక్స్ మారుతాయి అని ఆమెని చెప్పగానే పిల్లలు సంతోషిస్తారు. నిజమా మమ్మీ? నిజం ఆదిత్య, ఏదోలా ఇప్పుడు తినేసేయండి అని చెప్పగానే
మావయ్య మోహన్ రావు భర్త అరవింద్ ఆఫీస్కి వెళ్లాలని రెడీ అయి టిఫిన్ చేయడానికి వచ్చారు. కూర్చున్నారు. ఆమని వాళ్ళకి ఇడ్లీలొడ్డించింది. ఆవకాయ వేసింది. తినేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున పెరట్లోని పూల మొక్కలకి పూలు కోస్తున్న అత్త సుగుణ దగ్గరికి కోడలు ఆమని వచ్చింది. అత్తయ్య, ఒకసారి కిచెన్లోకి రండి. ఎందుకు కోడలా? జాడీలో నుండి ఆవకాయ పచ్చడి తీయాలి. 2 రోజుల క్రితమే కదా కోడలా డబ్బా నిండా తీశాను, అప్పుడే అయిపోయిందా? అయిపోయిందత్తయ్య. ఎంత మంచి కూర చేసినా ఆవకాయ పచ్చడి లేకుండా ఎవరైనా తింటున్నారా చెప్పండి? తినడం లేదనుకో. అప్పుడు అయిపోకుండా ఎలా ఉంటుంది చెప్పండి అత్తయ్య. అయినా ఇంత పొద్దున్నే ఆవకాయతో ఏం చేస్తావు కోడలా? ఆవకాయ పులిహోర చేస్తానత్తయ్యా. ఏంటి, ఆవకాయ పులిహోర చేస్తావా? అవునత్తయ్యా, ఆవకాయ పులిహోర చేస్తాను. అందుకే కదా ఈరోజు ఆ బిచ్చగాడిని 9 గంటలకు రమ్మని చెప్పింది. అదే నాకు అర్థం కాలేదు కోడలా. అత్తయ్యా, ఈరోజు ఎవరికీ టిఫిన్స్ లేవు. అందరికీ ఆవకాయ పులిహోరే సరే పదా కోడలా అని చెప్పగానే ఆమని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. తన వెనకాలే అత్త సుగుణ కూడా వస్తుంది. కిచెన్లో ఒక మూలన ఉన్న పెద్ద ఆవకాయ జాడీలో నుండి ఆవకాయ పచ్చడి తీస్తుంది సుగుణ. కోడలా, చాలా ఇంకా తీయాలా? ఇప్పటికి చాలత్తయ్యా, అయిపోయిన తరువాత మళ్ళీ తీసుకుందాం. సరే కోడలా, నేను వెళ్ళి దీపం పెట్టుకుంటాను, నువ్వు నీ పని చేసుకో. పిల్లలు, ఆయన, కొడుకు రెడీ అయి తినడానికొస్తారు. సరే అత్తయ్యా అని ఆమని చెప్పగానే సుగుణ కిచెన్లో నుండి వెళ్ళిపోతుంది. ఆమని కిచెన్లో ఆవకాయ పులిహోర రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో పిల్లలు స్కూల్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు. మోహన్ రావు, అరవింద్ ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అయి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆమని, ఆఫీస్కి టైం అవుతుంది, తొందరగా టిఫిన్ తీసుకురా. వస్తున్నానండి. తొందరగా రా మమ్మీ, స్కూల్కి కూడా టైం అవుతుంది అని పిల్లలంటుండగా ఆమని వేడివేడిగా ఘుమఘుమలాడే ఆవకాయ పులిహోర తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. వెరైటీగా ఏం చేసావు మమ్మీ, కమ్మని వాసన వస్తోంది. అవును మమ్మీ, వాసనకి కడుపు నిండిపోయేలాగుంది. కొత్తగా ఏం చేశావు? చెప్పు ఆమని, పిల్లలు అంతలా అడుగుతున్నారు కదా. నేను చెప్పడం ఎందుకండి, ఇప్పుడు మీరందరూ తిని చెప్పాలి నేను చేసిన వెరైటీ ఏంటి అని, ఎలా ఉందని, రోజు కావాలా వద్దా అని. తొందరగా పెట్టుకోడలా, అవతల టైం అవుతుంది అని మావయ్య మోహన్ రావు అనగానే ఆలస్యం చేయకుండా కోడలు ఆమని అందరికీ ఆవకాయ పులిహోర వడ్డిస్తుంది. వేడివేడిగా కమ్మని సువాసన వస్తుండడంతో పిల్లలు, అరవింద్, మోహన్ రావు అందరూ తింటూ మెచ్చుకుంటారు. వావ్ మమ్మీ, ఆవకాయ పులిహోర అదుర్స్. అవును మమ్మీ, ఆవకాయ టేస్ట్ నిజంగా అద్దుర్స్. అవునా, అంత బాగా నచ్చిందా పిల్లలు? అవును మమ్మీ. అయితే లంచ్ బాక్స్ కి కూడా పెట్టమంటారా? పెట్టు మమ్మీ. ఏవండి, ఆవకాయ పులిహోర ఎలా ఉందో మీరు చెప్పలేదు. చాలా బాగుంది. ఇంతవరకు ఇలాంటి టేస్ట్ నేను తిననే లేదు. మావయ్య, మీకు నచ్చిందా? నచ్చింది తల్లి. ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెడుతూ ఉండుకోడలా, పిల్లలకి మాకు టిఫిన్స్ అంటే బోర్ కొట్టకుండా ఉంటుంది. ఈ రోజు ఏదో ఒక వెరైటీ ఉంటుంది, ఖచ్చితంగా తినాలి, లేదంటే ఆ టేస్ట్ మిస్ అవుతామనే భావన కలగాలి. తప్పకుండా మావయ్య, ఇక నుండి అన్ని రకాల వంటలు మారుస్తాను. సరే కోడలా, వెళ్ళి పిల్లలకు లంచ్ బాక్స్ కట్టు. వాళ్ళని స్కూల్ దగ్గర దించేసి నేను, కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఇప్పుడే వెళ్ళి రెడీ చేస్తాను మావయ్య అని చెప్పి ఆమని కిచెన్లోకి వెళ్తుంది. పిల్లలు ఆవకాయ పులిహోరని కడుపు నిండా తిని లంచ్ బాక్స్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో ఆమని పిల్లల లంచ్ బాక్స్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. బ్యాగులలో పెట్టింది. పిల్లలు సంతోషంగా స్కూల్కి వెళ్ళిపోతారు. ఈలోపు బయట బిచ్చగాడొస్తాడు. ఆమని బిచ్చగాడికి కూడా ఆవకాయ పులిహోర పెట్టి పంపిస్తుంది. గంట తరువాత పూజ అయిపోయిన అత్త సుగుణ, రెడీ అయిన కోడలు ఆమని ఆవకాయ పులిహోర తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అనగనగా ఒక ఊరిలో సంధ్య అనే పేద కోడలుండేది. భర్త రాము పొలం పనులు చేస్తూ ఉండేవాడు. వీరికి చిట్టి అనే పాప కూడా ఉంది. కుటుంబాన్ని పోషించడానికి సంధ్య మిషన్ కుట్టేది. ఖాళీ సమయంలో పూలల్లుతూ ఉండేది. ఆ పూలు సాయంత్రం వేళ అమ్మి
ఇంట్లో కొన్ని ఖర్చులు చూసేది. పేదవారే కాని ఉన్నంతలో సంతృప్తిగా జీవిస్తున్న కుటుంబం వీరిది. అటువంటి కుటుంబంలోకి పెను తుఫాను లాంటి కష్టం వచ్చింది. రాముకి యాక్సిడెంట్ అయి ఒక కాలు డ్యామేజ్ అయిపోయింది. ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక మంచానికే పరిమితమైపోయాడు. బాధతో కుమిలిపోయారు భార్యాభర్తలిద్దరూ. అయ్యో భగవంతుడా, ఎందుకు మాకు ఇంత కష్టమిచ్చావు? ఏ రోజు మాకు ధనధాన్యాలు కావాలని అడగలేదే. ఉన్నంతలో సంతృప్తిగా ఉన్నాం కదా. ఇప్పుడు ఇలాంటివి మా మీద పడేస్తే మేమెలా బ్రతకాలి దేవుడా? మేమెలా బ్రతకాలి? మరేం పర్వాలేదులేండి, కొన్ని రోజులు మీరు విశ్రాంతి తీసుకోవడంలో తప్పులేదు. నేను ఆపరేషన్కి అవసరమైన డబ్బు ఏదో ఒక రకంగా పోగు చేస్తాను. సంధ్య మనస్సులో బాధపడుతూ ఉన్నా రాము కోసం ధైర్యం నటిస్తూ తిరిగేది. ఒకనాడు సంధ్య ఎప్పటిలాగే పూలు తీసుకొని అమ్మడానికి రోడ్డు మీదకి వెళ్ళింది. చాలాసేపు కూర్చొని ఎదురు చూసింది, కాని ఒక్క బేరం కూడా రాలేదు. ఏంటి ఇవాళ ఒక్కరు కూడా రాలేదు? ఈరోజు పువ్వులన్నీ పాడైపోతాయేమో. ఈలోగా ఒక దొంగ సూట్ కేస్ పట్టుకుని అటువైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని వెనకాలే మిత్ర అనే అమ్మాయి అరుస్తూ వస్తుంది. దొంగ దొంగ, ఎవరైనా అతన్ని ఆపండి ప్లీజ్, దొంగ దొంగ. సంధ్య మిత్ర అరుపులు విని దొంగకు ఎదురెళ్ళింది. ఆ దొంగ మొహం మీద ఒక్క గుద్దు గుద్ది కింద పడేసింది. మిత్ర అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సూట్ కేస్ గబుక్కున తీసుకుంది. మిత్ర వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చిన నలుగురు మగవాళ్లు ఆ దొంగను పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు. అమ్మయ్యా, చాలా థ్యాంక్స్ అండి. మీరే గనుక లేకపోయుంటే ఇవాళ నా పరువు పోయేది. అబ్బే, ఇది అంత పెద్ద సాయమేం కాదులేండి. ఇంతకీ ఆ సూట్ కేసులో ఏమున్నాయి? దానికోసం మీరు అంత రొప్పుతూ పరిగెత్తుకుంటూ వచ్చారు? ఇందులో మా ఆఫీస్కి సంబంధించిన చెక్స్ ఉన్నాయండి. ఇవి ఆ దొంగకు ఏమాత్రం ఉపయోగపడవు, కానీ నా బిజినెస్కి మాత్రం భారీ నష్టం కలిగేది. మీ దయ వల్ల నా పరువు నిలబెట్టుకోగలుగుతున్నాను. ఏంటో మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. ఒక్క మాట అడగనా? మీరు బాగా డబ్బున్న వాళ్లలా ఉన్నారే. ఏదో కొంచెం. మా వారు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ బిజినెస్ చేస్తారు. అలాగా? అయితే నేను పూల వ్యాపారం చేస్తాను. ఒక్క 3 పూలు కొనుక్కోండమ్మా. నాకు సాయం చేసిన వాళ్ళవుతారు. ఓ సంతేనా? సరే, నీ దగ్గరున్న పువ్వులన్నీ కొంటాను. ఏంటి, మొత్తం కొనేస్తారా? మొత్తం కలిపి 500 అవుతుంది మరి. ఇందా తీసుకో 5,000 రూపాయలు అంటూ మిత్ర 5,000 రూపాయల నోట్లు తీసి ఇచ్చింది. సంధ్య ఆశ్చర్యపోతూ డబ్బులు వినయంగా తీసుకుంది. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు నాకు చేసిన సాయం ఎంత పెద్దదో మీకు తెలీదు. సరే, నేను వెళ్తాను మరి. వీలైనప్పుడు ఇటొస్తాన్లే అని చెప్పి మిత్ర వెళ్ళిపోయింది. సంధ్య 5,000ను భద్రంగా చేతితో పట్టుకుని ఇంటికెళ్ళింది. ఏవండి ఏవండి, ఇవాళొక అద్భుతం జరిగింది. ఏమైంది సంధ్య? సంధ్య జరిగిందంతా వివరంగా చెప్పింది. అందుకని ఆవిడ అన్ని డబ్బులిస్తుంటే తీసుకున్నావా? వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ఆవిడ రిచ్ కోడలు మరి, నేనేమో పేద కోడల్ని. తీసుకోకపోతే మన అవసరాలు ఎలా తీరుతాయి? సంధ్య తను చేసిన పనికి సంజాయిషి ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. తరువాత సంధ్య ప్రతిరోజు పూలమ్మడానికి వెళ్లడం, ఆ దారిన వెళ్తూ మిత్ర సంధ్య దగ్గర పూలు కొనటం రోజువారీ చర్య అయిపోయింది. సంధ్య చేసిన మేలు గుర్తుపెట్టుకొని మిత్ర రోజూ ఆమె దగ్గర పూలు కొంటూ వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు రాముకి బాగా జ్వరం వచ్చింది. మంచం మీద పడి మూలుగుతూ ఉన్నాడు. కూతురు చిట్టి నాన్న పక్కనే కూర్చుని చూస్తూ ఉంది. అమ్మా, అయ్యో భగవంతుడా, ఏంటి నాకీ కర్మ? దేవుడా! నాన్న, నువ్వలా ఏడవకు, నాకు భయంగా ఉంది అంటూ చిట్టి ఏడుపు లంకించుకుంది. చిట్టి, నాకేం కాలేదు లేరా, ఎడవకు. మీ అమ్మ వచ్చాక నాకు టాబ్లెట్లు ఇస్తుందిలే, నాకు జ్వరం పోతుంది. ఇంతలో సంధ్య పూలమ్మి ఖాళీ బుట్టతో ఇంటికొచ్చింది. రాముని చూసి కంగారు పడిపోయింది. ఏవండి
ఏంటలా ఉన్నారు? ఏమైంది మీకు? అమ్మా, నాన్నకి టాబ్లెట్ ఇవ్వమ్మా. ఇందకటి నుండి బాగా ఏడుస్తున్నారమ్మా. మరేం లేదు, కంగారు పడకు. జ్వరం వచ్చిందంతే. డాక్టర్ గారు చెప్పారు కదా, ఆపరేషన్ ఆలస్యమయ్యే కొద్దీ ఇలాంటివి వస్తూనే ఉంటాయని. సంధ్య బయటకి పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్ గారిని తీసుకొచ్చింది. డాక్టర్ గారు రాముని చూశారు. అమ్మా, ఎన్ని టాబ్లెట్లు వేసినా ఈ జ్వరం తగ్గదు. ఆపరేషన్ త్వరగా చేస్తే తప్ప ఇంకేం చెయ్యలేం. సంధ్య ఏం చెయ్యాలో తెలియక మౌనంగా నిలబడిపోయింది. వంటగదిలోకి వెళ్లి తను డబ్బులు దాస్తున్న డిబ్బీ కింద పడేసి పగలగొట్టింది. అందులోని డబ్బులన్నీ తీసి లెక్కపెట్టింది. 18, 19, 20, 25 కేవలం 25,000 సమకూరాయి. ఆపరేషన్కి 1,00,000 ఖర్చవుతుంది. మిగిలిన 75,000 ఎక్కడి నుండి తేవాలి నేను? ఏదో ఒక రకంగా ఆ ఆసుపత్రిలోని డాక్టర్లనే కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమాలతాను. ముందైతే ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించాలి. అనుకున్నదే తడవుగా 1 గంటలో రాముని హాస్పిటల్లో జాయిన్ చేసింది సంధ్య. అక్కడున్న పెద్ద డాక్టర్ సంధ్యను పలకరించాడు. అమ్మా సంధ్య, ఎలా ఉన్నావు? డాక్టర్ బాబాయ్ గారు, ఎలా ఉంటామండి? మా ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కదండి. నీ దగ్గర నిజం దాచాల్సిన పని లేదు. మీ ఆయనకి ఆపరేషన్ చేయటం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఇంకో 4 రోజుల్లో ఆపరేషన్ జరగకపోతే తర్వాత ఏమైనా జరగచ్చు. ఆ కాలు కూడా పుచ్చిపోయి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్ఫెక్షన్ ఒంట్లోకి పాకితే ఇతర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈసారి 1,00,000 కాదు, 1,50,000 ఎలా ఉంది? ఓరి దేవుడా, 1,50,000! అయ్యా, మా దగ్గర అంత డబ్బు లేదయ్యా. తెలుసు సంధ్య, నిన్ను చూస్తే చాలా బాధేస్తుంది. నేను ఒక 25,000 సర్దుతాను. నా దగ్గర అంతకంటే లేవమ్మా. 25,000! చాలా థ్యాంక్స్ డాక్టర్ బాబాయ్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. చాలా థ్యాంక్స్. ఇలా ఉండగా మిత్ర 2 రోజుల పాటు సంధ్య పూలమ్మకపోవటం గమనించింది. కార్ ఆపి చుట్టూ చూసింది. ఒక కిరాణా షాప్ కనిపించింది. అక్కడికి వెళ్లి సంధ్య గురించి ఆరా తీసింది. ఇక్కడ సంధ్య అని ఆవిడ పూలమ్మేది కదా, ఆవిడ ఎందుకు రావట్లేదో మీకేమైనా తెలుసా? సంధ్యమ్మ వాళ్ళ ఆయనకి పోయిన నెల యాక్సిడెంట్ అయ్యింది. ఆయనకి సీరియస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేసిందంట. పాపం, ఆపరేషన్కి 1,00,000 రూపాయలు ఖర్చవుతుందన్నారంట. పగలు రాత్రి కష్టపడి సంపాదిస్తుంది. ఆయన 1,00,000 రూపాయలు నెలలో కూడటం కష్టమే కదండి. అయ్యో, అలాగా? మిత్ర సంధ్య భర్త రాము ఉన్న హాస్పిటల్ తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. హాస్పిటల్లో సంధ్య ఒక మూలన చిట్టితో పాటు కూర్చొని ఉండటం చూసి జాలిపడింది. సంధ్య, అమ్మగారు, మీరు ఆసుపత్రికి వచ్చారా? ఏం, మీ కొంట్లో బాగోలేదా? కాదు, నీకోసమే వచ్చాను. మీ వారికి బాలేదని తెలిసింది. 1,00,000 రూపాయలు అవుతుందన్నారంట కదా? అవునమ్మా, అప్పుడు 1,00,000 అన్నారు, ఇప్పుడు 1,50,000 అంటున్నారు. మాకు అప్పిచ్చే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. నేనొక 25,000 దాచాను. పెద్ద డాక్టర్ బాబు గారు ఇంకో 25,000 సర్దుతానన్నారు. ఇప్పుడు మిగతా డబ్బు నేనెక్కడి నుండి తేవాలో అర్థం కావట్లేదు. భయపడకు, నేనిస్తాను. నాకు 1,50,000 పెద్ద లెక్క కాదు, కానీ నీకు జీవితం ఎంతైనా నేనిస్తాను. అమ్మా, అంత డబ్బు ఊరికే నేనెలా తీసుకోను? అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే అది నాకు పుణ్యమే కదా, అది చాలు నాకు. మిత్ర ఎంతో మంచి ఆలోచన చేసి సంధ్యకు సాయం చేసింది. రాముకి ఆపరేషన్ జరిగి కొద్ది రోజులకి మళ్లీ నడవటం మొదలెట్టాడు. సంధ్య ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంది. అయినా కష్టపడటం మానకుండా డబ్బు దాస్తూ వచ్చింది. మిత్ర ఎప్పటిలాగానే సంధ్య వద్ద ప్రతిరోజు పూలు కొంటూ ఉంది. ఇద్దరూ స్థాయి మరచి మంచి స్నేహితులైపోయారు.